నమస్తే సార్. నమస్తే సార్, ఒక వ్యాపారం ప్రారంభించడానికి మీ న్యూమరాలజీ ప్రకారం ఏ తేదీ ఏ నెల మీరైతే ఏది సూచిస్తారు? అలా లేదమ్మా, అదే తప్పు చేస్తున్నాం. ఏకాదశి మంచి రోజు లేదా ద్వాదశి మంచి రోజు అని చెప్తే చేస్తున్నారు. మరి ఆ రోజున అది మంచి రోజే, నేను కాదంటున్నా. ఏకాదశి మంచిదే, దశమి మంచిదే, అన్నీ మంచివే, నేను కాదంటున్నా. కానీ ఆ రోజున నంబర్లు నీ నంబర్కి మ్యాచ్ కాలేదు. ఓకే, ఇప్పుడు నేను 6వ తారీఖు పుట్టాను, ఏకాదశి 3వ తారీఖున వచ్చింది. ఏకాదశి మంచి రోజు అని బిగిన్ చేశాను, తప్పేం లేదు. కానీ అక్కడ 3వ నెంబర్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు, అక్కడ ఏకాదశికే ఇంపార్టెన్స్ ఇస్తారు. మరి నేను ఏకాదశిలో బిగిన్ చేశాను, అంతా బాగా చేశాను, మరి ఏందో నాకు వ్యాపారం జరగట్లేదని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అక్కడ ఏం జరిగిందంటే మీరు మంచి రోజే బిగిన్ చేశారు, అంతా బాగానే ఉంది. కానీ అక్కడ మీరు 6వ తారీఖు పుడటం వల్ల 3వ నెంబర్లో వర్క్ బిగిన్ చేయటం వల్ల అబ్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి నేను అనేది వ్యాపారం అంటే దాని మీద మీతో పాటు ఇంకో 10 మంది బతుకుతారండి. కాబట్టి వ్యాపారం చేసేటప్పుడు ఎలా పడితే అలా వెళ్ళి వ్యాపారం చేయకూడదు. వ్యాపారం చేసే ముందు అసలు నా డేట్ ఆఫ్ బర్త్కి ఈ వ్యాపారం కరెక్టా కాదా? ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఒక్కొక్క వ్యాపారం ఉంటుంది. ఒకళ్ళేమో మెడికల్ ఫీల్డ్ వ్యాపారం బాగుంటుందంటే ఆయన వెళ్ళి ఐరన్ షాప్ పెడితే సాగదు. ఒక ఆయనకి ఐరన్ షాప్ బాగా సాగిద్దంటే ఆయన వెళ్ళి మెడికల్ షాప్ పెడితే సాగదు. అలానే డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఒక్కోళ్ళకి ఒక్కొక్క వ్యాపారం అని భగవంతుడే ఒక నంబర్ వేసి పంపిస్తాడు. సో ఫస్ట్ వ్యాపారం చేసినప్పుడు మనది ఏ వ్యాపారానికి సంబంధించిన నంబరు తెలుసుకోవాలి. ఆ వ్యాపారంలో ఏ ముహూర్తంలో ఏ డేట్లో బిగిన్ చేయాలో తెలుసుకోవాలి. ఆ వ్యాపారానికి ఏం పేరు పెట్టాలి, ఆ పేరు ఏ నంబర్లో ఉండాలో తెలుసుకోవాలి. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకొని పెడితే మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. మీ వ్యాపారం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా మీరు ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తే మీతో పాటు మన దేశం కూడా డెవలప్ అవుతుంది. సార్, చిన్న డౌట్, అంటే ఎక్కువ మంది, అంటే కొంతమంది ఇలా అన్ని చూస్తారు, చూపించుకుంటారు, కానీ కొంతమంది దేన్ని నమ్మరు కదా. వాళ్ళు ఏది పట్టించుకోకుండా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే అది బాగా సక్సెస్ అవుతుంది. అది ఎలా అంటే అలా కలిసి వచ్చింది అనమాట. అంటే ఆ బ్రహ్మరాతలో అంతా బ్రహ్మరాతను బట్టి నడుస్తూ ఉంటుంది అమ్మ. బ్రహ్మరాతలో ఈయనకి సక్సెస్ అవ్వాలని రాతలో ఉంది. రాతలో ఉండటం వల్ల ఈయన ఆటోమేటిక్గా ఈయన ముహూర్తం డేటు అన్ని కలిసి వస్తాయి, ఆటోమేటిక్ కలిసి వస్తాయి. కలిసి వచ్చినాయి కాబట్టి సక్సెస్ అవుతుంటారు. అది కూడా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంతమంది ఏం పట్టించుకోకపోయినా భగవంతుడి యొక్క నిర్ణయం ప్రకారం కలిసి రావడం వల్ల బాగా సక్సెస్ అవుతారు. సో వ్యాపార సంస్థలు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందమ్మా. నమస్కారం. ధన్యవాదాలు సార్.